అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి యనుమల నాగార్జున యాదవ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకర్త యనుమల నాగార్జున యాదవ్ గారు మరి నిర్దేశ డెలివరీ బాయ్ ఏమిటి ఒక్కసారి చెప్పండి. మన రాష్ట్ర ప్రజలకైనా కానీ, ఇరు రాష్ట్ర ప్రజలకి. మరి వాళ్ళల్లో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళు నీలా కాదు కదా. చాలా కష్టపడ్డ వారు కూడా ఉన్నారు. ఆలోచించుకొని అర్థం చేసుకొని మాట్లాడాలి. నీకంటే జ్ఞానం బుద్ధి గల్లవారే వాళ్ళు, నీలా కాదు. మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో అది తప్పు అని అనిపించటం లేదా? ఒకరి మీద వేయటం తప్ప మీరు చేసిన పనులు, మీరు చేసే పరిమాణాలన్నీ కూడా దాపెట్టుకుంటారు, ఇతరులు బయటికి పెడతారు. అంతా వస్తుందంతా. వాటిల్లో ఏది నిజమో, ఏది కరెక్టో, ఏది తప్పో తెలియని పరిస్థితి. నువ్వు ఊరకొక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యలుని డెలివరీ బాయ్ అని అనటం ఎంతవరకు సవాబు? తెలంగాణ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని. అది మంచిదా? ఒక్కసారి ఆలోచించుకో. మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో మరి రాష్ట్ర ప్రజలకు తెలియాలి. మీరు మాట్లాడేది ఏంటంటే, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా తెలంగాణ పోలీసులు వచ్చి ఆంధ్రాలో వాళ్ళను అరెస్ట్ చేస్తే మీలాంటి వాళ్ళను అడ్డుకోవచ్చు, గొడవలు సృష్టించవచ్చు. ఇరు ప్రాంతాల వారి గొడవలు రెచ్చగొడితే బాగుంటుంది, ప్రశాంతంగా ఉండకూడదు. తెలుగు రాష్ట్ర ప్రజలు రెచ్చగొట్టుకుంటే రెండు రాష్ట్ర ప్రజలు గొడవలు పడతారు, మనం సింపతి పొందవచ్చు అన్నట్టుగా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ, అటు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అనుకున్నట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. మీరు కొట్టుకోండి, మీరు తన్నుకోండి, మాకేం పని, మాతో ఏమి అవసరం లేదన్నట్టు కూడా ప్రజలు మౌనంగా ఉంటారు. తెలంగాణ ప్రజలు కూడా అంత పిచ్చివాళ్ళు కాదు. నువ్వు పిచ్చివాడివయ్యి అలా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు యనుమల నాగార్జున యాదవ్ గారు. ఒక్కసారి ఆలోచించుకో. ఆ సీఎం గారిని డెలివరీ బాయ్ అని అంటాం ఎంతవరకు సబాబు? నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు? నువ్వు తెలుగు రాష్ట్ర ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు మాత్రం కాదు. నీకు ఏదో ఒక రోజు ఉంది, నిన్ను ఏదో ఒక రోజు లోపల వేస్తారు. నీ మాటలు పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. నీ మాటలు కూడా సరిగా లేవు. తెలంగాణ పోలీసులు వచ్చి ఆంధ్ర పోలీసులు ఎవరికొని మేము అదేవిధంగా చేయగలుగుతారు. నువ్వు ప్రశ్నారావుకు బదులుగా ఉన్నట్టున్నావు. ఒక్కసారి ఆలోచించుకో. తెలుగు రాష్ట్ర ప్రజలు ఊరుక ఉండరు. తెలంగాణ ప్రజలు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మంచిది అని అనుకుంటున్నావు. అంటే తెలుగు రాష్ట్ర ప్రజలు గొడవలు పెట్టాయి అన్నమాట. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉంటారు, అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు. రెండు రాష్ట్ర ప్రజలు రెచ్చగొడితే ఈ కూటమి ప్రభుత్వం మీద, అవతల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఈ విధంగా గొడవలు సృష్టించవచ్చు. తెలుగు రాష్ట్ర ప్రజలు కొట్టుకుంటారు, ప్రశాంతంగా ఉండవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు. రాజా, నీకు ఏదో ఒక రోజు ఉంటుంది. ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు. ఇరు రాష్ట్ర ప్రజలు ఊరుకోరు, మిమ్మల్నే కొడతారు. మీకే ఏదో ఒకటి ఉంది. యనుమల నాగార్జున యాదవ్ గారు పిచ్చి మాటలు మాట్లాడవాక ఒక సీఎం గారిని అలా మాట్లాడడం సబాబైంది కూడా కాదు అని తెలియజేస్తూ, ఈ తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, గొర్రెలు కాదు. ఆంధ్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎంత రెచ్చగొట్టిన రెచ్చిపోరు, వాళ్ళకంతా తెలుసు అని తెలియజేస్తూ, ఏదో ఒకరోజు మీకు కూడా ఉంటుంది. మీరు తెలంగాణ ప్రజలు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు గొడవలు సృష్టించన్న ఆలోచనతో మీరు ఇలా మాట్లాడుతున్నారు అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.